హై గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియో లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తినట్లేదాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ జింబాబ్వే మొత్తం 3 మ్యాచ్ల T20 సిరీస్ అయితే ఆడబోతున్నారు. మొత్తం 3 మ్యాచ్లు కూడా సాయంత్రం 4:30 PM కే స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ 3 మ్యాచ్లు కూడా హరేరేలోనే జరగబోతున్నాయి. ఇక ఈ సిరీస్ కి మన టీంలోకి హెడ్ కోచ్ గా వివిఎస్ లక్ష్మణ్ అయితే ఉండబోతున్నాడు. గతంలో కూడా మనం చూసినాం కదా, వివిఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు మనకి చాలా మంచి మంచి రిజల్ట్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కూడా అలాంటి రిజల్ట్స్ మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు కూడా యంగ్స్టర్స్ ఉన్నారు, లైక్ బౌలింగ్ లో చూసుకుంటే మయాంక్ యాదవ్ గానీ, ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు, అశోక్ శర్మ, ఇలాంటి యంగ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి హరేరాలో జరగబోతుంది. ఇక్కడ స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 63 మ్యాచ్ అయితే జరిగినాయి. దాంట్లో 34 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిలు, 29 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసి అయితే గెలిచిలు. ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 158. ఓవరాల్ చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ ఫీలింగ్ చేయడానికే చూస్తాడు. ఇక వీరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ తీసుకుంటే మొత్తం 14 మ్యాచెస్ లో 11 టైమ్స్ టీమిండియా గెలిచింది, 3 టైమ్స్ జింబాబ్వే అయితే గెలిచింది. ఇక టీంల విషయానికి వస్తే ఫస్ట్ మన టీంల విషయానికి వస్తే ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా అంతా డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నారు. ఐర్లాండ్ తో ఓడిపోయారు, ఇంగ్లాండ్ తో ఓడిపోయారు. ఓడిపోడు మరి మామూలు ఓడిపోడు కాదు, అది వైట్ వాష్ అయితే వెళ్ళని చెప్పుకోవచ్చు. సో అక్కడి నుంచి మరి ఏ విధంగా మనల్ని కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే బౌలింగ్ అటాక్ మొత్తం డిఫరెంట్ గా అవుతుంది. చాలా కొత్త ప్లేయర్స్ అయితే వచ్చిల్లని చెప్పుకోవచ్చు. ఇక ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ. ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే 3 మ్యాచ్లు కూడా డెసిగ్నేటెడ్ ఓపెనర్స్ అయితే ఉండబోతున్నారు. ఎందుకంటే స్క్వాడ్ లో సంజు సంసన్ అయితే లేడు. సో కాబట్టి 3 మ్యాచ్లు అభిషేక్ శర్మ అండ్ వైభవే బరిలోకి దిగనున్నారు. సో కాబట్టి ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదు. అండ్ 3లో ఇషాన్ కిషన్ ప్రెజర్ ఉండదు, తర్వాత తిలక్ వర్మ కూడా ప్రెజర్ అయితే ఉండదు. సో 3 మ్యాచ్లు కంటిన్యూ అవుతారు. సో కాబట్టి ఫస్ట్ మ్యాచ్ కాంచలే వీళ్ళిద్దరి దగ్గర నుంచి చాలా మంచి స్కోర్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మెయిన్ గా చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ ఇద్దరి దగ్గర కూడా చాలా మంచి టాలెంట్ అయితే ఉంది. అభిషేక్ శర్మ ఎలాంటి ప్లేయర్ అందరూ తెలిసిందే, మరోవైపు వైభవ్ సూర్యవంశీ కూడా ఎలాంటి ప్లేయర్ అందరూ తెలిసిందే. ఇంకా 3లో ఇషాన్ కిషన్ కూడా గత సిరీస్ లో చూసుకుంటే చాలా డిసప్పాయింట్ చేస్తూనే వచ్చిండు. ఐర్లాండ్ కి ఎగెన్స్ట్ డిసప్పాయింట్ చేసిండు అండ్ ఇంగ్లాండ్ కి ఎగెన్స్ట్ కూడా చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడలేదు, ఒక్క మ్యాచ్ విన్నింగ్ మనకైతే కనబడలేదు. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు నెంబర్ 4లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా చాలా డిసప్పాయింట్ చేసినా చెప్పుకోవచ్చు. ఒక్క మ్యాచ్ నాకైతే కనబడుతుంది అంతే. అది కూడా మినగేసేట ప్రతి మ్యాచ్ లో డిసప్పాయింట్ చేసిండు, ఐర్లాండ్ లో డిసప్పాయింట్ చేసిండు, ఇంగ్లాండ్ లో కూడా డిసప్పాయింట్ చేసిండు. సో మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ కెప్టెన్స్ లో కూడా డిసప్పాయింట్ అయితే చేసిండు. ఇక నెంబర్ 5 వచ్చేసి తిలక్ వర్మ కూడా తను మెయిన్ గా చూసుకుంటే నెంబర్ 3లో మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి అతనికి. బట్ నెంబర్ 5లో కూడా కొన్ని మ్యాచ్లు మంచిగా ఆడుతున్నాడు, కొన్ని మ్యాచ్లు టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. మెయిన్ గా చూసుకుంటే స్ట్రైక్ రేట్ వచ్చేసి ఒక్కొక్కసారి అయితే చాలా ఘోరంగా అయితే ఉంటుంది. బట్ సిచ్యువేషన్ తగ్గట్టు అయితే ఆడతారని చెప్పుకోవచ్చు తిలక్ వర్మ. ఇక తర్వాత వచ్చేసి నెంబర్ 6 వచ్చేసి శివన్ దూబే కూడా గత సిరీస్ లో మనం చూసినాం కదా, ఐర్లాండ్ కి ఎగెన్స్ట్ గానీ, ఇంగ్లాండ్ కి ఎగెన్స్ట్ గానీ ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడలేదు, ఒక్క మ్యాచ్ విన్నింగ్ నాకైతే కనబడలేదు. మరి ఇక్కడ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 7 వచ్చేసి రింకు సింగ్. ఖచ్చితంగా రింకు సింగ్ ప్లేయింగ్ లో ఉండాల్సిన ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. డెసిగ్నేటెడ్ ఫినిషర్ అంటే ఖచ్చితంగా రింకు సింగ్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకుంటే గత సిరీస్ లో కూడా మనం మిస్ అయినాం ఒక మంచి ఫినిషర్ ని. ఇక తర్వాత వచ్చేసి నెంబర్ 8లో హర్ష దుబే కూడా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్షర పట్టలేడు కాబట్టి అతనికి మంచి అవకాశం. ఇక ఫాస్ట్ బౌలర్స్ చూసుకుంటే మనం 3 ఫాస్ట్ బౌలర్లతో వెళ్లే ఛాన్స్ అయితే కనబడుతుంది. నెంబర్ 9 వచ్చేసి మయాంక్ యాదవ్, నెంబర్ 10 లో ప్రిన్స్ యాదవ్ అండ్ నెంబర్ 11 లో అశోక్ శర్మ.
ముగ్గురు కూడా చాలా అంత మంచి ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఐపీఎల్ మనం చూసినాం కదా, చాలా అంత బెటర్ రాణించులు. ఇక ఫైనల్ గా మనం ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో ఇషాన్ కిషన్, 4 లో శ్రేయస్ అయ్యర్, 5 లో తిలక్ వర్మ, 6 లో రింకు సింగ్, 7 లో శివన్ దుబే, 8 లో హర్షద్ దుబే, 9 లో మయాంక్ యాదవ్, 10 లో ప్రిన్స్ యాదవ్, 11 లో అశోక్ శర్మ. ఇక ఓవరాల్ టీం చూస్తే మాత్రం చాలా బెటర్ అయితే కనబడుతుంది. మెయిన్ చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అశోక్ శర్మ అండ్ మయాంక్ యాదవ్ ఇద్దరు కూడా 150 అయితే ఇస్తారు. సో మరి పవర్ ప్లే లో ఇద్దరు రెండు వైపులో కూడా 150 వేస్తే మాత్రం చాలా డెడ్లీ అయితే ఉండబోతుంది. ఇక మరోవైపు జింబాంబేలో కూడా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళు ఏ విధంగా రాణిస్తున్నారు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్ చూసుకుంటే వీళ్ళకి మెయిన్ ప్లేయర్స్ వచ్చేసి సికిందర్ రాజా అండ్ బ్రెన్ బెన్నిట్ ఇద్దరు కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్. అండ్ అదేవిధంగా బ్రైడెన్ ఈవెంట్స్ ఉన్నాడు అక్కడ. ఇంకా చాలా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. బౌలింగ్ లో చూసుకుంటే రిచర్డ్ ఎంగర్వా ఉన్నాడు, బ్లెస్సింగ్ ముజరబాని, వీళ్ళిద్దరు కూడా బౌలింగ్ లో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతున్నారు. సో మరి వీళ్ళు ఏ విధంగా రాణిస్తున్నారు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ మనం చూసుకుంటే తదివంశి మురుమని అండ్ బ్రెన్ బెనిట్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో చూసుకుంటే బెన్ కరన్, 4 లో సికిందర్ రజా, 5 లో డేన్ మ్యారిస్, 6 లో రయాన్ బార్ల్, 7 లో మనండే, 8 లో మిల్టన్ షుంబా, 9 లో వెల్లింగ్టన్ మసకడ్జా, 10 లో బ్లెస్సింగ్ ముజరబాని అండ్ 11 లో రిచర్డ్ ఎంగర్వా. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా టీమిండియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో రిజల్ట్స్ ఏ విధంగా ఇచ్చినా మనం చూసినాం. సో కాబట్టి ఈ సిరీస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మన టీమిండియాకి. మరి మనోళ్ళు ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.